మన కొడుకు ఉండేది, తమ్ముడు ఉండేది, మామూలు ఉండేది, ఎవరు పక్షపాతం ఉండదు. ఇలా ఎవరు మెరిట్లో ఒక వదల్లో 8 మంది పోటీ పడతారు కుర్చీలలో, కొట్టుకుంటూ ఎవరు పట్టుకుంటే వాడికే కదా. ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. ఇది రాసి పెట్టుకోరు, ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. రాతలు ఉన్నది తప్పదు. ఏదో అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళకి యాక్టివ్ కాంగ్రెస్ ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లోకి ఒకటి రాకపోతుండే. అట్లా దినాలు 10 ఏళ్ళలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో, లాక్డౌన్లో నేను సస్తా వెంటిలేటర్ నుంచి పోయి వచ్చిన. 2 రోజులు డాక్టర్లు చేతెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవలు చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పింది. కుల్ల చెప్తున్నా నేను, స్టేట్ ఫార్వర్డ్. నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పింది, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరితో సీనియర్ నేనే అంటే అయ్యిండో అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యాడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యాడు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుమాటారు. ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని తెస్తే మీకు వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళే. నేను కుల్లమాటలు నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటే మనకి ఇప్పుడు మాట్లాడుతారు. మీరు ఒక్కలే ఉన్నారా, మీరే ఉన్నారు, అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు. ఎవరికి కొట్లాడి మనం అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యి, నేను వద్దానా చేయరు ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. వాటిని మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చి రాలేదా. మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా, ఎట్లా ఇచ్చారు. బయటి పాటికి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. నేను అనేది ఏంటి, ఎవరికి పార్టీకి ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి, కష్టకాలంలో అండగా ఉండి, కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం మేమందరం కూడా ఆ రోజు సదర్ గాంధీ భవన్కు పోతూ తీసుకుపోయి సదర్ చేసినాం. మొన్న మన సదర్ చేసినాం. అందరం మా యాదవ్ సోదరులు అందరూ వచ్చి అది సక్సెస్ అయింది. అది రాష్ట్ర పండుగగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన అందరికి కావాలి. ఏదో దాక్షణాలు లేదు, దాన ధర్మం కాదు. మనందరం ఉక్కుమ్మడి గంట పదంగా ఉంటే తప్పక ఇవ్వాలి. అందరూ ఇవ్వడానికి మేము పోరాడతా. దేనికైనా సిద్ధం సక్రిపోయడానికి. ఎట్లయినా మన 2వ జన్మ, డూ ఆర్ డై, ఫైట్ చేస్తా. నేను ఏమైనా ఇయ్యకు భయపట్టేది లేదు. మీ గురించి ఎవరు రాహుల్ గాంధీ అంత మొగోడు ఎవడున్నాడా. రాహుల్ గాంధీ పాపం వాళ్ళ తండ్రి చనిపోయే, వాళ్ళ నైనమ్మ చనిపోయింది, వాళ్ళ తాత జైల్లో ఉండి అన్నీ చేస్తే కొడుకులు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అదెవరు వాడి ఇంట్లో కూకున్నాడు. అరే బిడ్డ, ఎండనక వానక 6000 కిలోమీటర్లు తిన మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా తిరిగిండు. ఇవాళ మొగన్ లెక్క మాట్లాడితే పార్లమెంట్లో మోదీకి ఐటీగా సెక్యులరిజంకు ఫేవర్గా మాట్లాడిన నాయకుడు అనమాట రాహుల్ గాంధీ. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సంఘీభావం తెలుపుతా ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పడం జరిగింది. దానికి మేము అండగా ఉంటాం. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. పవర్లో వచ్చినాక చాలామంది వస్తున్నారు. దానికి కాదు, ఈనాడే మనకు హక్కు ఉంది. తెలంగాణ దేవడంలో హక్కు ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంలో మనకి అండగా నిలవడం హక్కు ఉంది. మనమంతా పాదయాత్రలో తిరిగి ఆయన వెంబడి ఊరు వాడ పాదయాత్ర మీద తిరిగినా నేను రేవంత్ రెడ్డి గారు వెంబడి. అప్పుడే వచ్చింది కరోనా. నాకు లాక్డౌన్లో మనం ఇంటింటికి వివిధ జిల్లాలకి వచ్చిన కార్మికులకు బియ్యాలు అవి సప్లై చేసుకుంటా మేము ఉన్నాం. నేను ముఖ్యంగా చెప్పేది యాదవ్ సోదరులు అందరికీ పేరు అంజన్ కుమార్ యాదవ్ అండ ఉంది. యాదవ్ సోదరం ఉన్నాము. హైదరాబాద్ నగరంలో ఉన్న మీ అందరికీ ఏ సమయం ఏ పాపత్తి వచ్చినా మడమ మాట తప్పకుండా మీకోసం ఇక ఉంటా. మీకు ఏ ఉన్నా అకామిడేషన్ అన్నా ఏదన్నా మేము నిలబడి ఉంటాం. మీరు దయచేసి ఏదో వచ్చింది ఒకటికే సారి పెట్టుకుంటాం కాదు, అందరికీ కావాలి. ఎన్ని మంత్రులు ఉన్నారా ఒక సామాజిక వర్గం వాళ్ళు లేరా. యాదవ్ సెకండ్ నెంబర్ అని మీరే అంటున్నారు. వజ్రేష్ యాదవ్ అంటున్నాడు. మన వజ్రేష్ యాదవ్ మళ్ళీ ఎంతమంది ఉండాలి మనము చెప్పు నువ్వే. వెలుమలు ఏం లేకుండా 2 మంత్రులు ఉన్నాయా లేరా.
ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష క్యాబినెట్లు ఉన్నారా ఒక రంగమోళ్ళు మళ్ళీ మనం ఎల్ల తక్కువ ఉన్నారు ఎవడు గుంజుతుడు మన కాళ్ళు అది అది పెట్టుకోరు ఈ భజన కాదు ఈ స్టేట్ ఫార్వర్డ్ నేను సోనియా గాంధీ దగ్గరనే మాట్లాడినా ఖర్గే గారు చెప్పిన అరే ఆప్కా బేటా అంటే బేటా ఆప్ కమ్ అయిపోయా బాప్ కమ్ అయిపోయినాయా అని చెప్పిన ఖర్గేకి చెప్పినా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగు ముంగట చెప్పినా నేనంటే అదంటే ఎవరున్నా అదేదు నీ మన శేఖర్కు కాబిలాతం శేఖర్ కావాలి నవీన్కు కాబిలాతం కావాలి సాక్షిత మారాబై ఎల్లకాలం బతకానికి వచ్చినాము ఎవరు అదృష్టం కానీ సంతోషపడదాం అందరు కావాలి పని చేయాలి ఉట్టి షోపుడ చేసి డామా కొడితే కాదు ఓవర్టేక్ చేసి కొట్టుకోవడం కాదు చేసిన వాళ్ళకి చేయాలి మనం అండగా ఉంటాం మనం ఇంటికే కాదు ఇంతమంది కార్పొరేషన్లు ఉన్నాయి ఇంతమంది చైర్మన్లు ఉన్నారు పీసీసీ ఉన్నాయి జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినందుకే అయింది కదా వీళ్ళంతా డిప్యూటీ సీఎంలు మంత్రులు ఆయనకు అండగా ఇలా నాకు తెలుసు ఆయన టీమ్స్ ఈయన అయితేనే ఈ ఒడ్డుకు చేరుస్తాట్టున్నాను సపోర్ట్ చేసినాం ఆ రోజు అడుగు ఎవరు చేయాలి ఫస్ట్ వీళ్ళందరూ ఐఎన్టీ చేసిరు అందరు తిట్టిరు ఆయనను తిట్టి రాలేదా ఏమన్నా నిలబడ్డది ఎవరు నిలబడి చేసినాము నాకు ఈయన దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేస్తాను పోయినాను ఆయన మీద కాంటాక్ట్ చేయడానికి అందరు భయపడి టికెట్ నాగేందర్కి ఇస్తే ఇడిచేసి ఉరికేసి ఉరికిపోతే ఇక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ దిక్కాలని నాకు ఇచ్చారు నేను కాంటాక్ట్ చేసి గెలిచిన 2 సార్లు గెలిచినగా యూనియన్ మినిస్టర్ని ఒకటి వచ్చిన కేంద్ర మంత్రి కావాలి 2 సార్లు ఈ కొడుకులు కాలు పట్టి గురించారు అంటే ఆవేదన చెప్తున్నా ఎంతసేపు మాకు ఇలా సేవ చేసుకుంటా వీళ్ళకే భజన కొట్టుర్రి ఎవరు లేడు ఇలా ఆర్థికంగా అన్ని విధాలా ఎదగాలి మన ఎదుగుతురు మొత్తం రాజకీయంగా రావాలి బిజినెస్లు చేయాలి రియల్ ఎస్టేట్ చేయాలి అందరు గట్టిగా ఉండరు మీ ఎంబడి మేము గట్టిగా ఉన్నాం ఎనీ టైం ఎల్లప్పుడు మీరు ఎవరికి వచ్చి చెప్పమంటే వారికి చెప్తా మీకు ఉండాలి మీ బయోడేటా మీది ఉండాలి కూడా అది ఇప్పుడు ఉన్న 2 మార్కులు తప్పు గెస్ట్ మార్కులు కలిపితే పాస్ చేస్తారు కానీ 50 ఉండి నువ్వు 100 కలపమంటే ఎవరు కలపరు జర్రా ఇంకా కలిపితే దొక్క కొట్టడానికి వస్తుంది పూరా ఫెయిల్ క్యాండిడేట్లను తీసుకోవాలి చెప్పమంటే కాని వెళ్తుంది కదా దయచేసి బీజేపీ మీదనే గెలిచిన బీజేపీ కొడుకులతోనే మేము ఉన్నాం రాముడు వాళ్ళ దేవుడు మన దేవుడు రాముడు ఐదాక్ చేసి కొడుకులు తమాషా చేసుకుంటూ నిత్యము తమాషా చేస్తున్నారు ఎప్పుడు రాముడు అలా పోయి బీహార్లో ఓడగొట్టొచ్చారు ఎవరిని తీసుకుపోయి ఓడగొట్టించారు యూపీలో ఎవరిని తీసుకుపోయి ఓడగొట్టించారు అఖిలేష్ యాదవ్ సీఎం అవుతుండే తేజస్ యాదవ్ సీఎం అవుతుండే వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్తోనే ఉన్నారు కదా అలయన్స్లో లేదా బీజేపీలో ఎప్పుడు ఎదగనియారు తమాషా హైదరాబాద్ రాగానే హిందూ ముస్లిం కొట్లాటలు పెడతారు కొడుకులు మేము 5 ఏళ్ళు కష్టపడేంత గంగలు కలిసిపోతుంది ఇలా ఇంత కష్టపడతాం వాళ్ళు వస్తారు సెంటిమెంట్ కొడతారు జై జై మాత భారత్ మాత మేము పాకిస్తాన్ మాత అంటున్నారా మేము బి భారత్ మాతనే మీ ఒకరికి రాసి ఇచ్చినారు పట్ట రాసి ఇచ్చినారు రాముడు మీకు ఇచ్చినారు పట్ట రాసి అరే నా పేరు ఆంజనేయ స్వామి మీరు ఎక్కడ భక్తులు రాముడికి మేము బతుకులం మీరు డూప్లికేట్ బతుకులు బేటా గణేష్ చవితి వస్తే మేమందరం అడుగు ఇదంతా గణేషులకు 100,000 మంటపాలకు పైసలు ఇస్తాం కొడుకులు జేబులో 5 రూపాయలు పెట్టి జేబులో చేయి పెట్టరు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ ఎప్పుడే పెట్టలే చెప్తున్నాను నేను వాళ్ళ ముంగడ మాట్లాడతా ఇచ్చిరా ఎవరికైనా చందా ఇచ్చిరా ఒక లెటర్ ఇవ్వాలి చందా అవుతుంది ఈడ కులగణాల మీద ఐటీ మాట్లాడుతున్నారు కులగణాల మీరు చేయరు మీ తరం కాదు దాని మీద ఇంకా ఐటీ మాట్లాడు ఏదో చేసిండా లేదా చేసిండు అవకతవకలు ఉంటే సరిదిద్దుతామని చెప్పారు కానీ మంచిగా లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు అన్నీ మంచిగానే ఉన్నాయి బీజేపీ గోళ్ళకి చెప్తున్నా సంజయ్కి చెప్తున్నా ఇట్లా నువ్వు కార్పొరేటర్ డైరెక్ట్ అందరం ఎక్కినావు నడిమిట్ల నీకు ఏం తెలియదు మీకు పోయినావు నడిమిట్ల చాలా గ్యాప్ ఉంది నీకు అంచెలంచెలకు వస్తేనేమో తెలుస్తుండే కేంద్రం 2001 కులగణనే చేయలే మన ప్రభుత్వంలో యూపీఐ 1 యూపీఐ 2లోనే అన్నీ జరిగినాయి ఇప్పుడు కూడా అన్నీ జరుగుతాయి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నందుకు వారికి మా ఉదయపూర్వ ధన్యవాదాలు చెప్తున్నాం ధన్యవాదాలు రామలింగ యాదవ్ సీనియర్ యూత్ కాంగ్రెస్ మేమందరం పనిచేసినాం ఆ రోజులలో అడుగు మేము చార్మినార్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి ఏంచి బట్టి సిటీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ 1600 మందిని ఢిల్లీకి ఉండైనా నాకు పి సుధాకర్ రెడ్డి నమ్మ యుద్ధం జరిగింది ఇక మన ఎదుర్కొ మన శ్రీనివాస్ अरे तलवारा उतरे पड़ रहे हैं हम विजय भास्कर रेड्डी उनको दिला दिया फॉरवर्ड का उनको दिला दिया हम मेहनत करें उस दिन गांधी भवन में अटैक हुआ बुलेट राजू पहला नागेंद्र से भी गड़बड़ हुआ वहाँ नहीं वहाँ मैं ये बोल रहा हूँ
सुधाकर यादव है, मालूम है उनको? ऐसा कुछ भी आशामाशी से नहीं हुआ, मेहनत करता। अनिल अखंड आंध्र प्रदेश में वाइस प्रेसिडेंट ही था, उस दिन भी अपने अपने को लड़ा दिए लोग, सेकेंड टाइम इलेक्ट हुआ। अब बोल रहा लक्ष्मण के ऊपर, डॉक्टर लक्ष्मण बीजेपी स्टेट प्रेसिडेंट, सिटिंग एमएलए, उसके ऊपर 10,000 ज़्यादा है। जीते सर का अपना कौन से जीव है, उसको दिए इसको दिए, वो तो भाई विश्वास से बोल रहा हूँ। कल सब्जेक्ट निकला बोल మనోళ్ళకి ఇస్తే ఒక్కొక్కరి ఇంట్లో ఆలుమొగలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు 20 ఏళ్ళు మంత్రులు చేసిర్రు. ఇంకా ఈడ మనోళ్ళు మాట్లా కులగణనే చేసుకుంటానే గనగన అనుకుంటాం. మద్దతు ఇచ్చేసినాం, అది అన్ని దాని పాలు వచ్చి అన్ని చేసినాం. ఇంకా కులగణనే మనకు కావాల్సింది అన్ని కావాలి రేపు కావాల్సింది. ధన్యవాదాలు మీ అందరికి. క్లోజ్ భయపట్టలేదు, మీరు దంకా పెట్టుకోలేదు. लड़ाई लड़ेंगे, संघर्ष करो, यादव भाई आप तुम्हारे साथ है। धन्यवाद। Please subscribe to the channel and download the Politicos app from the links in the description.